వెళ్దాం. మహేష్ గారు, పరస్పర భిన్నమైన వాదనలు మీ నాయకుల నుంచి వస్తున్నాయి. ఓ పక్క తాట తీసేద్దాం అల్లు అర్జున్ అట్లా చేయడానికి వీల్లేదని మీ ఒక సెక్షన్ అంటుంటే, నిన్న బొలిశె సత్యనారాయణ గారు విస్తృతంగా జనాలకి చేరేందుకు కానీ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు, మళ్ళీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. బొలిశె సత్యనారాయణ గారి వీడియో. So we should understand one thing. Every day there are 22 to 25 deaths are happening on the roads because of bad roads. Because of potholes last year registered, this year, not last year, this year 2024 registered deaths are 11. Road construction, due to faulty road construction, deaths are 18. And on average every day there are 22 people are dying on the road accidents in Telangana itself. So the Chief Minister is interested. He should discuss about this, how to prevent this 7,000, roughly 7,000, 8,000 deaths in a year which is happening. Instead of focusing on that, he focused on an actor called Allu Arjun. He's become the international and global star. Instead of felicitating him, he is insulting him, calling and insulting him in the public. He says, because of you, the person is died, accused, and is directing the police investigation to go towards that line. He is giving the line to the police to take this line, which is wrong. So, if these kind of accidents are happening on the road, how many people Ravindra Reddy is focused? Roughly about 7,000-8,000 people are dying every year. Every day, there are 20-22 people are dying. So, what is he doing about them? Right. Did he punish anyone? Did he hang anyone? ఆయన ఏమన్నారంటే దీంతో పాటు మహేష్ గారు ఆయన ఏమన్నారంటే దీంతో పాటు కర్మ రిటర్న్స్ ఎవరిని వదిలిపెట్టదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే సినిమా ఇండస్ట్రీని ప్యాకాట ఆడితే ఆయన జాగ్రత్త తీసుకెళ్లి తాడేపల్లి ఇంట్లో కూర్చోబెట్టింది. రేవంత్ రెడ్డి గారు మీకు కూడా రేపు పొద్దున ఇదే గతి పడుతుంది. అల్లు అర్జున్ ఆ కేసులో నిందితుడు మాత్రమే, చట్టాలు ఉన్నాయి, చట్టాలు డీల్ చేస్తాయి నిందితుడిని. మీరు మీ కేసుని ప్రభావితం చేసే దిశగా ప్రకటనలు చేయమాకండి అని అంటున్నారు. సరే, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన నైన్టీన్ యజమాన్యానికి, అలాగే మీకు, అలాగే ప్రణలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు అందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఆయన జనసేన రిప్రజెంటేటివ్ గా మాట్లాడారా లేకపోతే బొలిశెట్టి పర్సనల్ గా మాట్లాడారా అనేది ఒక వర్షం తీసుకున్నట్టయితే, ఇప్పుడు మాది జనసేన పార్టీ సార్. నేను జనసేన పార్టీలో ఉండేటప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ గారి సబ్జెక్ట్ ని మేము చూడాల్సిన విధానం రెండు రకాలుగా ఉంటుంది. మేము పొలిటికల్ గా తీసుకుంటే మాకు అసలు సంబంధం లేదు. ఒకవేళ సినిమా పరంగా దేశమంతా చర్చిస్తున్నారు కాబట్టి, రాష్ట్రం అంతా చర్చిస్తున్నారు కాబట్టి, ఆ కోణంలో తీసుకుంటే ఇంకో రకంగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక 2 డిఫరెంట్ యాంగిల్స్ లో మాట్లాడాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మరీ డీప్ గా, మరీ టార్గెట్ ఓరియంటెడ్ గా మనం